మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోన్ గట్కేసర్ మున్సిపల్ సర్కిల్ ఏసీఈ కాలేజీలో ఏసీఈ ఇంజనీరింగ్ కాలేజ్ సెక్యూరిటీ సిబ్బంది మరియు మేనేజ్మెంట్ మధ్య వివాదం నెలకొంది. గత 7 నెలలుగా అక్కడ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏఎస్ఓగా పనిచేస్తున్న వ్యక్తి తన కింద పనిచేస్తున్న 30 మంది స్థానిక సెక్యూరిటీ గార్డుల పట్లపై అధికారి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సెక్యూరిటీ ఆఫీసర్ శంకర్ అనే వ్యక్తి స్థానిక సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని, అత్యవసర పరిస్థితులు లేదా పండగ సమయాల్లో కూడా సెలవులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏఎస్ఓ ఆవేదన వ్యక్తం చేశారు. గార్డులకు మద్దతుగా నిలిచినందుకు తనను కూడా 4-5 సార్లు విధుల్లో నుంచి తొలగించే ప్రయత్నం చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కాలేజ్ మేనేజ్మెంట్ మరియు వెండర్కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సిబ్బంది ఆరోపిస్తున్నారు. సంబంధిత వెండర్ను తొలగించి స్థానిక సెక్యూరిటీ సిబ్బందికి న్యాయం చేయాలని, తిరిగి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కూడా పాల్గొని సెక్యూరిటీ సిబ్బందికి తమ మద్దతు ప్రకటించారు. కాలేజీ యాజమాన్యం త్వరితగతిన స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఏస్ కాలేజ్ ఆధ్వర్యం అంటే ఏస్ కాలేజ్లో పనిచేస్తున్న దాదాపుగా 30 మంది సెక్యూరిటీ సిబ్బంది అనుకోండి. స్థానికంగా ఉండే వాళ్ళు ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నారు. కొన్ని వాళ్ళకు ఆ ఏజెన్సీ వాళ్ళకి కొంచెం అంటే ఇక్కడ ఉన్న ఒక శంకర్ అతను సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఉన్నట్టుండు. ఆయన ఏజెన్సీ తరఫున ఉన్నాడు. ఆయన వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టి మహిళలను చూడకుండా ఇక్కడ పనిచేసే వాళ్ళని చావులకు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఇబ్బంది పెట్టి కంపల్సరీ లీవులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని తెలిసిన విషయం. వాళ్ళకి మొన్న జరిగిన సంఘటనలో మిమ్మల్ని డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తున్నాం, మీరు ఇట్లా అన్ని విషయాల మీద ప్రశ్నిస్తారని చెప్పి ఆయన అన్నాడు. అయితే మా వంతు ప్రయత్నం మా బీజేపీ నాయకులు అందరం కలిసి ఇక్కడ వాళ్ళకి మద్దతుగా వచ్చినాం. యాజమాన్యంతో కూడా మాట్లాడిన వాళ్ళకి సంబంధించిన స్టాఫ్తో మేము హెచ్ఆర్ గారికి అంటే ఇక్కడ ఉన్న కాలేజ్ చైర్మన్ గారు కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంటే స్థానికంగా ఉండే వాళ్ళు ఇక్కడ పేద ప్రజలు అంటే ఇచ్చిన జీతాలు అసలు వాళ్ళ స్కూల్ ఫీజులు వాళ్ళ బతుకులు నెలలు గడవలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు తక్షణమే డ్యూటీల నుంచి తీసేస్తా అంటే ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. అయినా మీడియా ద్వారా మరొకసారి చెప్తున్నాం, మీరు ఇక్కడ స్థానిక ప్రజల్ని ప్రతి ఒక్కరిని గౌరవించే విధంగా ఇలా డ్యూటీలో తీసుకోవాలని డిమాండ్ చేసినాం. స్పందించకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తుంది. ఎందుకంటే ఈరోజు యువత 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళు మొత్తం ఇక్కడనే పనిచేస్తున్నారు. ఏ అవకాశం ఇవ్వకుండా ఇబ్బంది పెడతాం, మేము ఇట్లనే ఉంటామంటే మాత్రం ఊరుకునేది లేదు. ఏజెన్సీ వారికి ముఖ్యంగా ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన వాళ్ళకు దాని పేరేం పేరు సేఫ్టీ వింగ్స్ వాళ్ళకి చెప్తున్నాం, మేము ఏదో బీహార్ నుంచి చేస్తాం పక్క రాష్ట్రాల నుంచి చేస్తామంటే మాత్రం ముక్కునే ప్రసక్తి లేదు. ఇక్కడ నుంచి ఈరోజు బయట నుంచి తెచ్చిన వాళ్ళని పెడితే మాత్రం తీవ్ర పరిణామాలు గేటు దగ్గర నిరసన వ్యక్తం చేస్తాం. తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మీడియా తెలియజేస్తూ అందరికీ సపోర్ట్గా ఉండే విధంగా మేము ఏదైనా కానీ ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి పూర్తి సహకారాలు అన్ని విధాలుగా ఉంటాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. 7 months నుంచి పనిచేస్తున్నాను అండి. నేను ఒక 30 మందిని స్థానికులని సెక్యూరిటీ గార్డులుగా నేను జాయిన్ చేసుకున్నాను. ఇక్కడ మా పై ఆఫీసర్ సెక్యూరిటీ ఆఫీసర్ శంకర్ అనే వ్యక్తి స్థానికులని ఇక్కడ లోకల్ వాళ్ళని డ్యూటీ చేయించకుండా ఏ ఎమర్జెన్సీ ఉన్నా కానీ డెత్ కేసులు కానీ పండుగలు కానీ ఏ ఉన్నా కానీ అడ్జస్ట్మెంట్ చేయకుండా వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నాడు. దాని గురించి నేను ఎంత గార్డులకు సహకరించినా, నేను ఎంత సర్దిపుచ్చేటట్టుగా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్న విషయంలో నన్నుగిన 4-5 సార్లు డ్యూటీలకించి తీద్దామని విపరీతంగా ట్రై చేసిండు సార్. మేనేజ్మెంట్కి మా వెండర్కి నేను రిపోర్ట్ చేసినాను ఈ విషయం పట్ల. ఆయన పైన ఎలాంటి చర్య తీసుకోలేదు ఇప్పటివరకు. నేను మా స్థానికంగా మా లోకల్ లీడర్స్కి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సార్. వాళ్ళకి కాలేజ్ దగ్గరికి వచ్చి కొద్దిగా మాకు సహకరించిండ్రు. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. ఇంకోటి ఏంటంటే మాకు డ్యూటీలు కాలేజీలో ఇప్పటివరకు మేము 7 months డ్యూటీలు చేస్తున్న దాంట్లో స్థానికులు మేము అనే రీజన్కి మేము ఎప్పుడు మాట్లాడలేదు. పర్ఫెక్ట్గా మేము డ్యూటీలు చేస్తున్నాం సార్. ఎలాంటి డ్యూటీ విషయంలో మేము ఎలాంటి ఇబ్బందికరంగా మేము మేనేజ్మెంట్కి మేము సహకరించకుండా వ్యతిరేకంగా ఎప్పుడన్నా మాట్లాడినా కానీ డ్యూటీలు చేయకపోయినా కానీ మమ్మల్ని డ్యూటీల నుంచి తీసేసినా మాకు ఇబ్బంది లేదు. మేము మేనేజ్మెంట్కి మాకు పూర్తిగా సహకరిస్తుంది. ఈ విషయంలో మా వెండర్ని ఇట్లాంటి వెండర్ని తొలగించి మా స్థానికులకు సెక్యూరిటీ మళ్ళా రిక్రూట్మెంట్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. రెడ్డి గారిని నా ఇంటికి కూడా వచ్చి నన్ను కలవడం, అలాగే మా నాయకులను కూడా కలవడం జరిగింది. దీంట్లో వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగితే న్యాయం చేయాలని చెప్పని మేము కోరాం. వారు కూడా సానుకూలంగా మేము మా అధికారులకు తెలియజేస్తాం, మా యొక్క సంస్థ యాజమాన్యానికి తెలియజేస్తామని చెప్పారు. ఇక్కడ నుంచి ఒక మంచి ప్రపోజల్ని ఈ 40 మంది పిల్లలు ఏదైతే అంక్షాపూర్, ఔషాపూర్, ఏదలాబాద్, గట్కేసర్, మర్పెల్లిగూడకు సంబంధించినటువంటి
కార్మికులు మన సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. వారికి లాభం జరిగేటట్టుగా సోదరుడు కూడా వాళ్ళు వివరించడం జరిగింది. దాన్ని కూడా యాజమాన్యం సెక్యూరిటీ 8,000 రూపాయలు ఎక్కువ ఉండే బదులు కార్మికులకు 2-3 వేలు పెంచితే ఒక్క రోజులోనే వాళ్ళని కూడా మేమేమైనా తప్పు చేస్తే స్వచ్ఛందంగా మేము బయటికి వెళ్తామని చెప్పని వాళ్ళు ఒప్పుకోవడం నాకు సంతోషం వేసింది. కాబట్టి మధ్యవర్తి దళారీ విధానాన్ని బంద్ చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇటువంటి యువకులు మంచిగా పనిచేసుకోవాలా, నిజాయితీగా పనిచేయాలా. ఏ కాలేజీలో కానీ ఏ సంస్థలో కానీ ఇట్లా పనిచేస్తే బాగుంటుంది. నాకు ఆ విషయంలో సుదర్శన్ రెడ్డి కూడా చాలా బాగా మాట్లాడినాడు. ఆ విషయాన్ని మేము మీకు తెలియజేస్తాను. అందరూ బాగుండాలి, ఆ కాలేజీ కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాం. సార్ మొత్తం ప్లాన్ చేసింది మొత్తం ఏనే సార్ మొత్తం వెండర్ ప్లాన్ చేసింది మొత్తం ఏనే సార్ వెండర్ కాదు. అవును సార్, మొత్తం ప్లాన్ చేసింది వీక్ అప్ కట్ చేయడం ఇవన్నీ చేయడం ఏనే సార్. అది పంచాయతీ ఇద్దరికి 30 మంది మేము ఒక్కటే దగ్గర నిలబడి అందరం దండాలు పెట్టినాం సార్. పిలిచి మాట్లాడితే కారెక్కి ఉత్తనే ఉన్నాడు. లే మీకు ఇయ్యను, మీరేం చేసుకుంటారు చేసుకోరని నా సంబంధమే లేదు సార్. కాబట్టి నిదానంగా ఎంక్వైరీ చేసుకోండి సార్. వాళ్ళకు నాకు ఎలాంటి సంబంధమే లేదు సార్. సార్ అదే సార్ వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పాను. నాకు వాళ్ళకి ఇంత ఎన్నిసార్లు అడిగాం సార్, మేము ఎన్నిసార్లు సార్ డ్యూటీలు చేసుకుంటే మాకు అన్యాయం జరుగుతుంది సార్ అని మేము ఏదైతే చెప్తున్నామో మాట్లాడేటోళ్ళు మీరు అందరూ మానేసుకోరు. మీరు అవసరం లేదు మాకని వెండర్ రోడ్ మొన్న వచ్చి చెప్పేసి వార్నింగ్ ఇచ్చింది. వెండర్ అంటే ఇప్పుడు బేగంపేట నుంచి థర్డ్ పార్టీకి ఇస్తారు మెయిన్ సార్. వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మధ్యవర్తున్నాడా? లేరు ఇంకా వాళ్ళ నుంచి ఇంకా నేనే రిక్రూట్మెంట్ చేసిన ఆఫీసర్ ఉంటాడు. ఆఫీసర్ అంటే ఇప్పుడు కాలేజ్ తరపున కాదు, మా దాంట్లోనే. మీ దాంట్లో మా దాంట్లో ఇప్పుడు వీళ్ళ పైన నా పైన వాడు. ఒకసారి మాట్లాడు. అందరూ అంటే కాయకాయలు లేదు, ఎవరైనా ఒకరు ఇద్దరు పాయింట్ వైజ్ ఏమైంది ఏంటి అని. బయట ఇట్లా ఎగతాళి చేస్తాడు అందరు. వచ్చింది సార్ ఇప్పుడు అన్ని